నాగ్పూర్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఆరంభం నుండి వార్ వన్ సైడ్ అయినట్టే జరిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు సాధించిన 75 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం తప్ప మిగతా మ్యాచ్ అంతా టీమిండియానే ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇదిలా ఉంటే మొన్న టీ20 సిరీస్లో అనూహ్య పరిస్థితుల మధ్య డెబ్యూ చేసిన 3 వికెట్లు తీసి సత్తా చాటిన హర్షిత్ రాణా మరోసారి వన్డే డెబ్యూ మ్యాచ్లో కూడా అరంగేట్రం చేస్తూనే 3 వికెట్లు దక్కించుకుని దుమ్ములేపాడు. ఇదే క్రమంలో హర్షిత్ రాణా ఒక సరికొత్త ప్రపంచ రికార్డుకు నాంది పలికాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్లోనే కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఇక మ్యాచ్ అనంతరం హర్షిత్ రాణా తన అద్భుత ప్రదర్శనపై మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. హర్షిత్ రాణా ఏమన్నాడంటే, నన్ను నమ్మి నాకు అవకాశాలిస్తున్న కోచ్ గంభీర్ కి, కెప్టెన్ రోహిత్ శర్మకి నా కృతజ్ఞతలు. ఈ రోజు మ్యాచ్ లో కూడా ఒక గమ్మత్తైన విషయం జరిగింది. మొదట ఈ రోజు మ్యాచ్ ఆరంభ ఓవర్లో నేను భారీగా పరుగులు సమర్పించుకుని ఒత్తిడిలో ఉన్నప్పుడు రోహిత్ భయ్య నా దగ్గరకు వచ్చి కీలక విషయాలను నాకు చెప్పడం జరిగింది. ఆ కారణంగానే నేను ఈ రోజు మ్యాచ్ లో 3 వికెట్లు తీయగలిగాను. ఆ సమయంలో రోహిత్ భయ్య ఏం చెప్పాడంటే, బౌలింగ్ చేసేటప్పుడు బంతులను దూరంగా కాకుండా వికెట్లకు దగ్గరగా బౌలింగ్ చేయని నాకు సలహా ఇచ్చాడు. ఆ సలహా వల్ల నేను అద్భుతంగా బౌలింగ్ చేయగలిగాను, వికెట్లు కూడా తీయగలిగాను. అలా కెప్టెన్ రోహిత్ భాయ్ నాకిచ్చిన సలహా ఈ రోజు ఎంతగానో ఉపయోగపడింది. మొత్తంగా నన్ను నమ్మి నాకు అవకాశాలిచ్చినందుకు, నేను వారి నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉందని హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.